డిఎస్సి అక్రమాలు అవకతవకలపై ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో ఎవరైతే రాజా నియోజక సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ కార్యక్రమం అయితే చేపట్టే పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమాన్ని కూడా కొన్ని పోలీస్ ఆంక్షల సమయంలో అయితే మాత్రం ఈ కార్యక్రమం జరిగే పరిస్థితి కనిపించింది. మనతో పాటు తలే రాజేష్ గారు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకున్నట్లయితే ఆదేశాల మేరకు అయితే పిలుపునిచ్చారు చేయమని. ఈరోజు పోలీస్ ఆంక్షలు కొంచెం కట్టుదిట్టంగా అయితే ఉండే పరిస్థితి. ఇది ఏ విధంగా చూడొచ్చు? ముందుగా మేము వారం రోజుల క్రితమే మా యొక్క నిరసన దీక్షలకు కానీ రిలే నిరాహార దీక్షలకు కానీ ఈరోజు జరగబోయేటటువంటి ఈ యొక్క ర్యాలీలకు కానీ మేము అనుమతులు కోరుతూ మేము పత్రాలు సమర్పించడం జరిగింది. అలానే దానికి అనుగుణంగానే మాకు అనుమతులు దక్కిన తర్వాత మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గడిచిన వారం రోజులుగా మొదటగా టౌన్లో ఒక హాల్లో అందరం కూడా సమావేశాలు నిర్వహించాము. విద్యావేత్తలతోనూ కానీ విద్యార్థులతో కానీ ముఖ్య నాయకులతో కానీ. అలానే 3 రోజులు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలు చేశాము. అలానే ఈరోజు ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు నిరసన దీక్షను ఒక ర్యాలీగా మేము అందరం కూడాను ప్రజల దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ప్రజా సమస్యల కోసం మేము అందరం ముందుకు రావడం జరిగింది. అయితే హఠాత్తుగా మా యొక్క ఈ వారం రోజుల యొక్క మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దానికి విశేష స్పందన రావడం, వారి యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం మీద చాలా మైనస్లో ఉన్నారని చెప్పడంతో ఈ యొక్క కూటమి నేతలు కానీ వీరందరూ కూడాను పోలీసుల మీద విపరీతమైన ఆంక్షలు పెట్టేలాగా చేశారు. దానికి అనుగుణంగానే నిన్న అర్ధరాత్రి 10:30 గంటలకు మా ఇంటికి పోలీసులు వచ్చి మా అందరికీ నోటీసులు ఇవ్వడం కానీ, మా యొక్క నాయకులందరికీ కూడాను ఇంట్లో మీరు బయటికి రాకండి అని చెప్తూ వాళ్ళకి బెదిరించడం కానీ, అలానే మీరు ర్యాలీ చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కేసులు కడతాము, రిమాండ్కి పంపిస్తామంటూ మమ్మల్ని బెదిరించడం జరిగింది. కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎటువంటి బెదురు భయం లేకుండా ఈరోజు అందరూ ముందుకు వచ్చారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద కానీ పార్టీ యొక్క సిద్ధాంతాల మీద కానీ మా నాయకులందరికీ కూడా అంతే నమ్మకం ఉంది. మేము చేస్తుంది తప్పు కాదు అని మేము బలంగా నమ్ముతూ ప్రజల కోసం ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చాము తప్ప వేరే రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కాదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. ఎవరైతే బాధిత డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ అన్యాయం జరిగింది. ఒక స్పోర్ట్స్ కోటా తీసుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లో గోల్డ్ సిల్వర్ వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టి డిస్ట్రిక్ట్లో పార్టిసిపెంట్స్కి మీరు స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో వచ్చారో వాళ్ళని సబ్జెక్టులకి టీచ్ చేయమని చెప్తున్నారు. ఈరోజు ఒక పీఈటీగా ఉండాల్సిన వ్యక్తి సైన్సో మ్యాథ్సో రేపొద్దున చెప్తే స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలానే ప్యాకాట్ను అందరూ ఈవెన్ మన భారతంలో కూడా ప్యాకాడడం వల్ల నష్టాలు ఉన్నాయని మన అందరం కూడాను చరిత్రలో తెలుసుకున్నాం. కానీ ఆ ప్యాకాట్ ఆడే వాళ్ళని దాన్ని కూడా ఒక స్పోర్ట్స్ కోటాలో తీసుకొచ్చి వాళ్ళకి కూడా మీరు ఈ యొక్క టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే మీరు ఎంత దిగజారిపోయారో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇలా మీరు చేశారు, అన్యాయాలు చేశారు. 1వ నెంబర్ ర్యాంకర్కి కూడా మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ పేపర్ లీక్ అయింది అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయనకి ఒక్కడిని పక్కన పెడితే ఆయన ఈరోజు కోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రకంగా మీరు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తాము కూడా భవిష్యత్తులో కూడాను. అలానే మేము ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నాము. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయలేదు. పిల్లల కోసం అమ్మఒడి తీసుకొచ్చారు. అలానే విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చారు. ఈ విద్యార్థులు ఎవరికి ఓటు హక్కు లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో ఆలోచించలేదు. కేవలం మన భావి భవిష్యత్తు కోసం ఆలోచించి ఆయన ఈ యొక్క పథకాలు తీసుకొచ్చి చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఆయన చేసి చూపించారు. కానీ ఈరోజు చూస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతోమంది డాక్టర్లు కాలేక ఇంజనీర్లు కాలేక ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం చేతిలో రోజు రోజుకి కూడాను ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సంగతి మనకు సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ చూస్తున్నాము. అలాగే మీరు సూపర్ 6 అంటూ ఓదరగొట్టారు. అందులో నిరుద్యోగులకి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తామంటూ బింకాలు పలికారు. ఈరోజు చూసుకుంటే 3 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి మీరు ఆ రోజు మీకు తెలీదా నిరుద్యోగులకి 3,000 ఇస్తామని? మీరు బాండ్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడాను రిటర్న్గా కూడాను వాళ్ళకి బాండ్లు ఇచ్చి దాని మీద మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ సంతకాలు పెట్టి ప్రజలను మోసం చేశారు.
వాస్తవానికి ఇది ఒక చీటింగ్ కేసు అవుద్ది. మీ మీద 420 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రతిదీ అబద్ధాలు చెప్తారు. మీరు చెప్పిన అబద్ధాలని మేము కానీ అది అబద్ధం అని చెప్పి అది మోసం అని చెప్తే మీ యొక్క మీడియాలో దానికి వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా కానీ వార్తలు మీరు అందిస్తారు. మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భం ఒకటే తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రజలకు మంచి చేయాలని మీరు ఒక జర్నలిజం చేసొచ్చారో మీరు ఒక విలువలకు నైతికతకు కట్టుబడి ఉండాలని మీడియా సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరు తొత్తులుగా మారిన రోజే మీ యొక్క డిగ్రీలకు కానీ మీ యొక్క చదువుకు కానీ మీరు వాల్యూ ఇవ్వనట్టుగా తేటతెల్లమవుతుంది. ఈ సందర్భంగా మేము 4 డిమాండ్లతో ముందుకొచ్చాం. ముందుగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నాడో ఆయన రిజైన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రెండవది ఈ యొక్క మెగా డిఎస్సి పేరుతో ప్రజల్ని దగా చేశారో ఆ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. మూడవది విద్యార్థులకు వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. నాలుగవది నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయలను పాత బకాయిలతో కలిపి తక్షణమే వాళ్ళ అందరికీ కూడాను అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాల్వల్ శ్రీనివాసరావు గారు కానీ మన సుదర్శన్ రావు గారికి, స్వామినాయుడు గారికి, రాజగోపాల్ నాయుడు గారికి, జగన్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలానే మన్మథరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైతే డిఎస్సిపై అక్రమాలు అవకతవకలు జరిగాయి అంటే చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత 4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే దీక్షా శిబిరాలు అయితే ఏర్పాటు చేసి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కనిపించి అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కలిపి అయితే మాత్రం ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేయాలి అంటే పిలుపునిచ్చారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం చూసుకున్నట్లయితే తలేరాజ్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ కార్యక్రమం చేపడుతుండగా కొన్ని కూటమి ప్రభుత్వం అయితే పోలీస్ ఆంక్షలు పెట్టి అయితే మాత్రం ఆ పోలీస్ ఆంక్షల నడుమ అయితే మాత్రం ఈరోజు కార్యక్రమం జరిగే పరిస్థితి కనిపించింది. ఏదైతే అక్రమాలు జరిగే పరిస్థితులు కనిపించాయో వాటిపై చర్యలు తీసుకోవాలి. దీనికి పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరిని విడిచిపెట్టే లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఈ డిఎస్సికి అవకతవకలపై అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై అయితే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి, వెంటనే ఆయన అయితే మాత్రం రాజీనామా చేయాలని చెప్పేసి కోరారు. అంతేకాకుండా ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఎంత కార్యక్రమం చేపడుతున్నాం దాని విషయంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది, పోలీస్ ఆంక్షలు పెట్టి అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఈరోజు రాజా నియోజకవర్గం రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యకర్తలు అయితే ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం మేము ఎంతవరకు వెళ్తాం, విద్యార్థుల భవిష్యత్తు గురించి మేము ఎంతవరకు వెళ్తామని చెప్పేసి అయితే ఈరోజు చెప్పే పరిస్థితి అంతా కనిపించింది. రాజంపట్నం నుంచి సురేష్ ఆర్టీవీ.